పెద్ద అంటే కష్టమున్నా కడుపులో పెట్టుకుంటాడు. కేసీఆర్ గారు నడిపియలే, ఈ రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండే నడిపియలే. కేసీఆర్ కరెంటు సమస్య పరిష్కారం చేసిండా లేదా? చేసిండా లేదా కేసీఆర్ గారు? జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేనా లేకుండానా? కేసీఆర్ రాకముందు మంచి ఇళ్ళకి బాధ ఉండేనా లేకుండేనా? కేసీఆర్ గారు వచ్చినాక సమస్య పరిష్కారం చేసిండు కదా. మరి నీకేమైంది? ఇవాళ 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కరెంటు కోతలు చాలైనాయా లేవా? అయినాయా కాలేదా? మళ్ళా కరెంటు కోతలు చాలైనాయి. నీళ్ళు ఇయనికి రాదు, ఉన్న గురుకుల పాఠశాలలు నడపనికి రాదు. आपके बच्चों के तालीम के वास्ते केसीआर साहब ने आला से आला तालीम आपके बच्चों को देने के लिए 204 स्कूल तश्कील किया उन्होंने। और उसमें हमारे माइनॉरिटी बच्चे ही नहीं, एससी एसटी बीसी अंदरी कोसम 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు. ఇలా గురుకుల పాఠశాలలు కూడా నడిపొస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. అక్కడ పిల్లలకు బువ్వ కూడా పెట్టొస్తలేదు. మరి ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్కు? ఇన్ని బంద్ చేసినందుక, హైదరాబాద్ను గబ్బు లేపినందుక, మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టినందుక, అందరి కారోబార్లు ఖతం చేసినందుక ఎందుకు ఓటేయాలి? ఆలోచించండి. 11 తారీఖు నాడు దయచేసి మీరు ఓట్లకు రండి. ఎందుకంటే మీరు ఓట్లు లేకపోతే రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడంట, దొంగ ఓట్లు వేయించే ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఓట్లకు రాకపోతే మీ ఓటు వేరే ఓటు వేస్తాడు. అందుకే ఓట్లకు రండి. వచ్చి పెద్ద ఎత్తున ఏ గుర్తు కొట్టేయాలి? మనం కారు గుర్తేనా? పక్కానా? 100%? సునీత గారు పక్కా గెలుస్తున్నారా? అనుమానం ఏం లేదా? థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. 14 తారీఖు నాడు మళ్ళీ సునీతమ్మ గెలిచినాక ఇక్కడనే బ్రహ్మాండమైన జులుస్ తీసుకుందాం. ఇప్పుడు రేపు మీరు 11 రోజు పోలింగ్కి పోతే ఇగో పైకెళ్ళి 3వ నంబర్ 3 नंबर पे है कार, बाकी सब बेकार. 3 नंबर पे है कार, बाकी सब 3 नंबर पे है कार. बस 3 नंबर पे कार है, भूलना मत. याद से कार के निशान पे वोट दीजिए. अच्छी तादाद से हमारी बहन मागंटी सुनीतम्मा को जिताइए. जिता के असेंबली कार में भेजिए. फिर एक बार आपको आके शुक्रिया अदा करेंगे.